హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఓటింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం జరిగింది. కొన్ని చోట్ల అధికారులు వాటిని మళ్ళీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాటిని సరిచేసి మళ్ళీ పనిచేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలక్షన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల దాడులు, కొన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని చోట్ల కూడా వీటికి సంబంధించినటువంటి ఓటింగ్ వినియోగించడానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ వేయడానికి బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు పోటీ చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉండవేలిలో తన కుటుంబ సమేతంగా కొడుకు, కోడలు, తన భార్యతో సహా అక్కడికి వెళ్ళి ఓటాకు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సందర్భంగా ఈవీఎంల పనితీరుపై కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదు, మేము మొదటి నుంచి కూడా ఈసీకి చెప్తున్నటువంటి పరిస్థితులను పట్టించుకోవడం లేదు, చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, సాంకేతిక కారణాల వల్ల ఓటర్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈవీఎంల పనితీరుపై దృష్టి పెట్టాలని గతంలో ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈవీఎంల పనితీరుపై రివ్యూ పిటిషన్ వేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా చూస్తే కనుక వైసీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా ఓటు వేసిన తర్వాత తను మాట్లాడుతూ ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అనేటువంటిది ఈయన ఓటర్లకు పిలిపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మార్పు జరుగుతుందని కూడా ఆ సందర్భంగా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈవీఎంల పనితీరు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో గోపాల్ ద్వివేది ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి ప్రాంతంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కూడా ఈవీఎం మొరాయించడంతో చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంగా ఆయన ఈవీఎంల గురించి ప్రస్తావన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 ఈవీఎంలు మాత్రం మొరాయిస్తున్నాయి, ఖచ్చితంగా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటిని సరిచేసి మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా అధికార పక్షం కానీ వీళ్ళంతా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈవీఎంల పనితీరు గురించి. మరి అధికారులు అయితే ఇప్పటివరకు కొంత దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపించలేదు, చాలా చోట్ల ఈవీఎంల పనితీరు బాగలేదనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇంకా సాయంకాలం వరకు ఎలక్షన్ జరుగుతున్న సందర్భం ఉందంటే ఉదయం 6-7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ ఓటింగ్ ఉంటుంది. కాబట్టి మరి అంతవరకు ఈవీఎంల పనితీరు ఎలా ఉంటుంది ఏందనేటువంటిది ఈవినింగ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అదేవిధంగా మీ ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.